పార్లమెంటు సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. రెండో రోజు కూడా ఉభయ సభల్లో అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రానుంది. ఇది లోక్సభలో పెద్ద దుమారం రేపనుంది. లోక్సభలో అధికార పక్షానికి విపక్ష సభ్యులకు మధ్య పెద్ద వాగ్వాదం జరగనుంది. వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మంగళవారం సమావేశాల రెండో రోజు స్పీకర్ ఓం బిర్లా అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ చర్చను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభిస్తారు. తర్వాత అవిశ్వాసంపై సుదీర్ఘ చర్చ ఉంటుంది. చర్చ ముగిసిన తర్వాత కేంద్ర హోం మంత్రితో అమిత్ షా అవిశ్వాస తీర్మానంపై సమాధానమిస్తారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ఫిబ్రవరి 10వ తేదీనే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ తీర్మానంపై 119 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేసి నోటీస్ ఇచ్చారు. మార్చి 11వ తేదీన మూజువాణి ఓటు ద్వారా ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అయినా ఇప్పుడు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ అంశం మరోసారి చర్చకు రావడం విశేషం. టీఎంసీ కూడా అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. తన అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చకు అధ్యక్షత వహించకుండా ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఇది పార్లమెంటరీ సాంప్రదాయం. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 240 సీట్లు వచ్చినా ఎన్డీఏకు 293 సీట్లు రావడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2014-2019 ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చింది. ప్రస్తుతం విపక్షాలు చాలా పట్టుదలతో ఉన్నాయి. అధికార పక్షం కూడా అంతే ధీటుగా బదిలిచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ పరిణామాలు సభలో ఎలాంటి వాతావరణాన్ని సృష్టిస్తాయో చూడాల్సి ఉంది. ఇక స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసం మరోసారి వీగిపోతుందా లేదా ప్రతిపక్షాల వాదనకు బలం చేకూరుతుందా అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.